అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం భక్తి కార్యక్రమంలో మనం కంటిన్యూగా ఈ భక్తి పాటల గురించి, ఆ పాటలు ఎలా పుట్టినాయి, ఆ పాటలు ఏ విధంగా బయటకు వచ్చినాయి, అసలు పాట వెనుక ఎంత కష్టం ఉంది, సంగీత దర్శకులకు కానీ అలాగే రైటర్స్కి కానీ నిర్మాతలకు కానీ ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి అనేటటువంటి ఒక విషయాన్ని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు పాట అనేది ఎలా పుట్టింది? ఇప్పుడు రచయితలు ఉన్నారు, ఏదో ఒక కొత్త పదం వాళ్ళు సృష్టించిందే ఆ పదం బయటికి రాదు. చాలామంది చాలా రచయితలు అలాగే ఒక పదాలని సృష్టిస్తూ ఉంటారనమాట. ఉదాహరణకి ఒక చిన్న సృష్టించిన పదం గురించి ఒక జానపద సినిమాలోంచి ఒకటి తీసుకుందాం. శ్రీనారాయణ రెడ్డి గారు గులాబీ కావళ కథలో ఒక పాట రాశారు. ఆ పాటలో ఒక కొత్త పదాన్ని సృష్టించారనమాట. ఏంటంటే ఆ పాట మామూలుగానే అందరూ మనం ఏదో రకంగా మహిళలను మామూలుగా పిలుస్తాం. ఆయన ఏం చేశాడంటే ఆ మహిళలకి ఒక గౌరవాన్ని ఇచ్చాడనమాట. అక్కడ కొత్త పదాన్ని సృష్టించాడు ఆయన. అలాంటి పదాలు ఇందులో కూడా సృష్టించబడతాయి. ఇందుకు ఈ పదాల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సినిమా పాట లిరిక్ రైటర్ వేరు, స్క్రీన్ ప్లే డైరెక్షను అలాగే మాటలు వాళ్ళు వేరు. అయితే కొంతమంది డైరెక్టర్లు ఈ మధ్యన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, లిరిక్స్ కూడా వాళ్ళే రాస్తున్నారు. అంటే అందులో ప్రముఖులు దాసరి నారాయణరావు గారిని మనం చెప్పుకోవచ్చు. ఆయన కథ రాస్తారు, మాటలు రాస్తారు, డైరెక్షను, స్క్రీన్ ప్లే, లిరిక్స్, పాటలు అన్నీ ఆయనే రాస్తాడు అన్నమాట. మహా అద్భుతాలు సృష్టించాడు ఆయన. ఆయన సృష్టి అపూర్వం. ఆయన విషయం మనకి అప్రస్తుతం అయినప్పటికీ కూడా నేను రచయితల గురించి చెప్తున్నాను అనమాట. అలాగే లిరిక్ రైటర్స్ అనేది కొంతమంది ఉంటారు. వాళ్ళు కేవలం పాటలే రాస్తారు, ఇవన్నీ రాయరు. అలాగే ఈ పాట అసలు పుట్టడం ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాట అని మనం అనుకునేటప్పుడు, ఈ పాట పల్లె జనాల్లోంచి వచ్చింది. పల్లె ప్రాంతంలో అంటే పొలం పనులు అవి చేసుకుంటారు కదా, ఉడుపులు, ధాన్యాలు, వరి కుప్పలు అవి వేసి ఉడుపులు చేసి కుప్పనూర్పులు నూర్చి ఉడుపులు అవి ఉడిచేటప్పుడు వాళ్ళు కష్టం పోవడానికి, అంటే వాళ్ళ యొక్క స్వేదం నుంచి, స్వేదం అంటే చెమట, వాళ్ళ చెమట నుంచి పుట్టినటువంటిదే ఈ పాట. వాళ్ళ నుంచి వచ్చింది అసలు ఈ పాట. పల్లె జనాల నుంచి వచ్చిన పాటే ఈవేళ రకరకాలుగా అనేక రకాలుగా శాఖోపశాఖలుగా విస్తరించి ఈ రోజుని, అంటే ఈవేళ అంతా మనకి రకరకాలు అయిపోయి, ఆ రోజుల్లో పాటలు అయితే చక్కటి చరణాలతోటి అందంగా ఉండేవి. ఈరోజు పాటలు ఆహా ఈహి ఓహో అంటే అది పాట అయిపోయింది. అది కాదు. పూర్వం పాటలు రాసేవాళ్ళు స్వర్ణయుగంలోకి వెళ్తే అద్భుతమైనటువంటి పాటలు రాసేవారు అన్నమాట వాళ్ళు. ఆ పాట అక్కడి నుంచి పుట్టింది, అక్కడి నుంచి పుట్టి మనకి వచ్చిందనమాట. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా ఏమిటంటే, ఈ సినిమాలో 1963లో వచ్చింది ఈ సినిమా. తెలుగు భాషా చిత్రం ఇది. ఈ సినిమా నిజంగా మహోన్నతమైనటువంటి పౌరాణిక చిత్రం. ఈ చిత్రం పేరు నర్తనశాల. అందులో ఒక పాట, భక్తిరసమైనటువంటి పాట. అదేమిటంటే, జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, ఆ పాట అన్నమాట. అందులో ఒక లైను మీకు వినిపిస్తాను. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివకామిని. ఈ పాట దీనికి సంగీత దర్శకులు ఎవరంటే సుసర్ల దక్షిణామూర్తి గారు.
అంటే కొంచెం ముందుకు వెళ్తే స్వర్ణయుగంలో డైరెక్టర్ అనమాట ఆయన. అద్భుతమైనటువంటి ఆయన ఆయన ఆ రోజుల్లో ఆయన కంపోజ్ చేయని పాట లేదు, ఆయన స్పృశించని సినిమా లేదు. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సుసర్ల దక్షిణామూర్తి గారు ఈ పాటని కంపోజ్ చేశారు. అయితే పాట కంపోజ్ చేసేటప్పుడు, కంపోజ్ చేసే ముందు ఎలా ఉంటుందంటే, ఒక పాట మనం పాట చేస్తున్నప్పుడు ఆ పాట ఎలా వస్తుంది బయటికి, పాట బయటికి ఎలా వస్తుంది అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కథ అడుగుతారు. సంగీత దర్శకుడు ఏమడుగుతాడంటే కథ అడుగుతాడు. కథ అడిగిన తర్వాత ఆ సిచ్యుయేషను, కథ నుంచి సిచ్యుయేషన్ అడుగుతాడు. కథ ఎలా ఉంది, ఆ కథ అంటే ఏ సందర్భంలో ఈ పాట వస్తుంది అనేది ఆయన అక్కడ అడుగుతాడు అనమాట. అప్పటి వరకు ఆయన దాని గురించి ఏం ఆలోచించడు, అప్పుడు ఆలోచిస్తాడనమాట. కథ చెప్పిన తర్వాత, సిచ్యుయేషన్ చెప్పిన తర్వాత అప్పుడు ఓహో ఇది కథ, దీని స్వరూపం, ఇక్కడ ఈ సందర్భంలో ఈ పాట వస్తుందన్నమాట అని రకంగా ఆలోచించి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ట్యూన్ మాత్రమే ఇస్తాడు. పాట ఇవ్వడు, పాట ఆయన రాయడు, పాట కూడా ఇవ్వడు, ట్యూన్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఈ పాటకి సపోజ్ ట్యూన్ ఎలాగ ఇచ్చాడు అని మనం అనుకుందాం. ఈ పాటకి ట్యూన్ ఇచ్చాడు కదా, ఏ విధంగా ఇచ్చాడు ట్యూను? పాట జనని శివకామిని, అలాగే జయ శుభకారిణి విజయ రూపిణి అని ఒక ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ ఎలాగిచ్చాడు ఆయన? ఆ ట్యూన్లోనే ఈ పాటనే ఈ అక్షరాలే కాదు ముడచడం, చాలా రకాలుగా రాసుకోవచ్చు ఆ పాటని. ఆ ట్యూన్ చెప్తాను, మీకు వినిపిస్తాను. ననని నననాని జనని శివకామిని అని ఆయన రాశాడు. అలాగే ననననాని ననననాని అంటే జయ శుభకారిణి విజయ రూపిణి అని ఈయన రాశాడు. ఆ ట్యూన్ ప్రకారంగా రాశాడు. దాన్ని ఒకే పాట రాసి పట్టురాడు. ఇప్పుడు కూడా లిరిక్ రైటరు 4-5 పాటలు రాసి తీసుకొస్తాడు. ఇదే పాటని జనని శివకామిని అన్న పాటని మాధవి అని ఏదో ఇంకో పాట రాస్తాడు. అలాగే అమ్మ అని ఇంకో పాట రాస్తాడు. అలాగే రకరకాల పాటలు రాసుకొస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ పాటని జనని శివకామిని అనే పాటని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అద్భుతమైన పాట ఇది. ఈ పాట నిజంగా సినిమా చరిత్ర ఉన్నంతకాలం కూడా ఈ పాటకు తిరుగులేదన్నమాట. అంత అద్భుతమైనటువంటి పాట ఇది. ఈ రకంగా ఈ పాట ఉంది. అయితే ఇక్కడ రచయిత, ఇప్పుడు రచయిత అనేవాడు ఏం చేస్తాడు? ఈయన సముద్రాల వారు రాశారు ఇది. సముద్రాల వారు ఈ ట్యూన్ ఇచ్చేసిన తర్వాత ఆయన పాట ఈ ట్యూన్ ఇచ్చేసిన పాట రాయాలి కదా. ఆయన రాసినటువంటి పాట అనమాట, రచన ఆయన సముద్రాల వారు రాశారు ఇది. సరే, ఇంతకు చెప్పబోయేది ఏమిటంటే, మనం అందరం పాటలు పాడేసుకుంటాం, కానీ పాటకి ఇంత కష్టం ఉంది. ఇంత అంటే ముఖ్యంగా సంగీత దర్శకుడు, అలాగే రచయిత, లిరిక్ రైటరు, సంగీత దర్శకుడు, వీళ్ళిద్దరి గురించే ఈవేళ మన ప్రోగ్రాం. చేత వాళ్ళ కష్టం అంత ఉంది దీనిది. అయితే ఇందులో రాగాలు ఉంటాయి, ట్యూన్స్ ఇచ్చారు కదా, గమకాలు ఉంటాయి, రాగాలు ఉంటాయి, పాటలో మధ్య మధ్య చాలా గమకాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పాటలోను ఈ పాట నడుస్తుండగా కొన్ని అంటే వంపులు, అద్భుతమైనటువంటి వంపులు ఉంటాయన్నమాట రాగాల్లో. ఈ పాటను ఆయన ఇప్పుడు బాణీలని కడతారు. అది యాక్చువల్గా మంచి బాణీలు కడతారు సంగీత దర్శకులు. ఈ పాటకు ఆయన తీసుకున్నటువంటి రాగం మెయిన్ అన్నమాట. చాలా రాగాలు ఉంటాయి ఇందులో, చాలా రాగాలు ఉంటాయి, 72 పైనే ఉన్నాయి రాగాలు. ఈ అన్ని రాగాల్లో కూడా ఈ పాటకి ఏ రాగం తీసుకున్నాడు ఆయన అనేది మనం చూద్దాం. ఈ పాటకు ఆయన ఏం చేశారంటే ఆభేరీ రాగం అంటే అన్ని తిరుగులేని రాగం అన్నమాట ఇది. అభేరీ రాగం అంటే చక్కగా ఉంటుందన్నమాట, శ్రావ్యంగా ఉంటుంది,
తన్మయత్వంతో ఉంటుందన్నమాట ఈ రాగం, అభేరి రాగం. ఆ అభేరి రాగంలో ఈ పాటని కంపోజ్ చేశారు సుశ్రల దక్షిణామూర్తి గారు. వారికి శతకోటి నమస్కారం. అద్భుతమైనటువంటి పాట ఇది. నిజంగా ఈ పాటలో మహానటి సావిత్రి చేసిన నటన అపూర్వం అన్నమాట. నా భూతో నా భవిష్యతి ఆమె నటన. ఈ విధంగా ఈరోజు ఈ పాట గురించి మనం చెప్పుకున్నాం. రేపు ఒక మంచి పాట గురించి, మళ్ళీ ఒక భక్తి గీతం గురించి రేపు మళ్ళీ మనం కలుద్దాం. మరి అంతవరకు సెలవు. నమస్కారం.